ఆ వస్తున్నటువంటి శల్యుడి తమ్ముడి యొక్క 2 చేతులు నరికేసి అతని యొక్క ఆ కంఠం డుళ్ళి కింద పడిపోయేటట్టుగా చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కూడా భయపడిపోయి చెల్లాచెదరైపోయి పారిపోయారు. ఆ చెల్లాచెదరైపోయినటువంటి సైన్యం ఎటు పారిపోవడానికి వీలు లేకుండా తన రథాన్ని గుండ్రంగా తిప్పుతూ వాళ్ళందరినీ కూడా హింసించాడు. అభిమన్యుడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూసి కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరులందరూ హడిలిపోతుంటే ద్రోణాచార్యుల వారు మాత్రం నిజానికి మనసులో ఎంతో సంతోషించాడు. తనకి ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు తండ్రిలాగే ఇంత గొప్ప యుద్ధం చేయడం చూసి పరమానందాన్ని పొందాడు. ఆ సంతోషంలో ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారితో చెప్పుతున్నట్లుగా నటిస్తూ దుర్యోధనుడు వినాలి అని తమ్ములు, అన్నలు, చెలులు, తండ్రులు, మామలు, భృత్యులు ప్రమోదమ్మున తేలనిట్లుబడి తాకెడుని విజయాత్మజుండు ఘోటమ్ములు కుంజరమ్ములు పడల్పడా తేరులు నుగ్గుగాగా నా నమ్మిన యోధవీరులు వినాశము భంగమునందనొక్కడు. ఓ కృపాచార్య, చూశావా అసలు ఆ అర్జున కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క గొప్ప యుద్ధం. తమ్ముళ్ళు లేరు, అన్నలు లేరు, స్నేహితులు లేరు, తండ్రులు లేరు, మామలు లేరు, భృత్యులు లేరు. అందరినీ ఆ చంపేటప్పుడు కూడా ప్రమోదమ్మున ఎంతో సంతోషంతో యుద్ధం అంటే ఒక క్రీడ ఆడుతున్నట్టుగా అంతా ఆనందంతో ఆ అర్జునుడి కొడుకైనటువంటి అభిమన్యుడు ఎలా చల్లాచెదరు చేసేస్తున్నాడు.